హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా వేయించి పెట్టుకున్న 1 కప్పు పల్లీలు, కొద్దిగా పుట్నాల పప్పు, ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు రసం, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో ఈ పల్లీ చట్నీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 1 కప్పు పల్లీలని వేసుకోవాలండి. పుట్నాలు కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసము కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ పల్లీ చట్నీ హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదండి, చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. దానిలోనికి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని, కొద్దిగా మినపప్పుని, కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా ఫ్రై అయింది కదండి. ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తాలింపుని ఆ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ హోటల్ స్టైల్ రెడీ. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.